అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఓ పక్క ఆర్థిక సంక్షోభం ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా పాలన కొనసాగుతుంది. అటు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం 9,74,000 కోట్ల రూపాయల అప్పులు ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ అభివృద్ధి చేయాలి, సంక్షేమంతో ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా గ్రామ స్వరాజ్య నిర్మాణం కోసం ప్రతి పల్లెని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పరిపాలన కొనసాగుతుంది. ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళుతూనే రాబో ఈ 5 ఏళ్ల కాలంలో గ్రామ స్వరాజ్య దిశగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఏదైతే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, పాలన కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి పాలన కేంద్రంలోని రాష్ట్రంలోని దిగ్విజయంగా కొనసాగుతుంతో పాటు పేద ప్రజలకు అండగా ఉండే పాలనతో ముందుకెళ్తాం. పల్లెల అభివృద్ధి, పల్లెల సంక్షేమం, పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు, భవన నిర్మాణంతో పాటు ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా పాలన కొనసాగుతుంది. అదే రకంగా అటు నారా లోకేష్ గారు కూడా విద్యా సంస్థలో కావచ్చు, విద్య పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిన్నగాక మొన్న జరిగిన విద్యా అభివృద్ధి కమిటీలు, మేనేజ్మెంట్ కమిటీల ఎలక్షన్స్లో కూడా ఈ గోపాలపురం నియోజకవర్గంలో 215 స్కూల్స్లో ఎన్నికలు జరిగాయి. 215కి 215 100కి 100% కూడా ఎన్డీఏ కూటమి బలపరిచిన కమిటీలు ఏర్పాటు అవడం ఇదొక శుభసూచకం. ప్రజలు అందించిన ఈ సహకారానికి ఖచ్చితంగా శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతో, ఆయన విజన్కు అనుగుణంగా ఈ పాఠశాలల అభివృద్ధిని ఒక విప్లవాత్మకంగా, ఒక సంస్కరణతో ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి విద్యని ఇవ్వడమే కాకుండా పిల్లలకి మనో వికాసాన్ని కూడా కల్పించడం. అలాంటి పరిస్థితుల్లో కూడా, విపత్కర సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆలోచనతో ఉంటే సమస్యలు పరిష్కరించే దిశగా వ్యక్తిగత జీవితంలో కూడా పోరాడే తత్వాన్ని పెంపొందించే విధంగా విద్యార్థుల్లో ఒక నూతన ఒరవడితో విద్యా విధానం కూడా సంస్కరణతో, మార్పులతో ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. శ్రీ నారా లోకేష్ గారి యొక్క విజన్కు అనుగుణంగా ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న 218 స్కూల్స్లో కూడా ఒక సంస్కరణ తీసుకురాబోతున్న నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతుంది. దీనికి ప్రజలందరూ ఆశీస్సులు ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.